హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకిలో బ్రీజా తీసుకొచ్చానండి. డీజిల్ వేరియంట్ బ్రీజా తీసుకురమ్మని చాలా మంది అడిగారు. బ్రీజా మా దగ్గర చాలా తక్కువ దొరుకుతున్నాయండి, రీసేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్స్ అయితే దొరకవు. బ్రీజా 2016 డీజిల్ వేరియంట్ వీడిఐ అండి. వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు. మొత్తం అంతా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో వెహికల్ అయితే ఉందండి. వెహికల్ కిలోమీటర్ డ్రైవెన్ అయితే 1,29,000 కిలోమీటర్లు తిరిగింది. ఇక ఆ వెహికల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 5,70,000 అయితే ఇచ్చేయబోతున్నాము. వెహికల్ అయితే గుడివాడ లింగవరం రోడ్ మా ఆఫీస్ లో వెహికల్ అయితే ఉంటుందండి. ఇది డైరెక్ట్ కస్టమర్ సేలింగ్ అండి. కస్టమర్ తీసుకొచ్చి సేల్ చేయమని చెప్పి మా దగ్గరికి వచ్చారు. డైరెక్ట్ కస్టమర్ది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ అండి. వెహికల్ వచ్చేప్పటికి కస్టమర్ ఒక్కలే వాడారు. అండ్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ హిస్టరీ అండి. గుడివాడలోనే ఉంటుంది. గుడివాడ షోరూమ్ హిస్టరీ మొత్తం అంతా మీరు చెక్ చేయించుకోవచ్చు. వెహికల్ నెంబర్ కూడా 6966 అండి. వెహికల్ నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఇక వెహికల్ మీరు బ్రీజా అంటే మీరు చెప్పనవసరం లేదండి. బూట్ స్పేస్ లో కూడా చూసుకోవచ్చు. చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే ఉంటుంది. వెహికల్ అయితే చాలా లగ్జరియస్ గా ఉంటుందండి. మీకు లాంగ్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్క పర్సన్ బ్రీజా కావాలని అనుకుంటారండి. అందులోనూ డీజిల్ వేరియంట్ లో వెహికల్ మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దాదాపుగా హైవే మీద అయితే 20+ మైలేజ్ అయితే వస్తుంది. లోకల్ అయితే 18 అయితే మైలేజ్ వస్తుంది. ఇక వెహికల్ మనము కంప్లైంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వెహికల్ కి అయితే జస్ట్ రెస్ట్ అక్కడక్కడ ఉందండి. చాలా తక్కువ రెస్ట్ ఇది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ రెస్ట్ కూడా వెహికల్ ఏంటంటే వాటర్ స్టోరేజ్ అయితే అవుతాయి కాబట్టి ఇక్కడ కామన్ రెస్ట్ అయితే వస్తుంది. ఈ సైడ్ డోర్ కి ఆ సైడ్ డోర్ కి హ్యాండిల్స్ దగ్గర అయితే రెస్ట్ ఉంది. ఇంకెక్కడ రెస్ట్ లేదండి. మొత్తం అంతా నేను చూశాను. అండ్ వెహికల్ టైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 40% టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ అయితే ప్రస్తుతానికి అయితే రన్నింగ్ అవుతాయి, కానీ న్యూ టైర్స్ వేసుకొని వాడుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఒక 40% అయితే టైర్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఆగస్ట్ వరకు ఇన్సూరెన్స్ ఉందండి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లోనే ఉంది. ఇక వెహికల్ గురించి ఇంజిన్ గురించి మనం కావాలనుకుంటే 1,29,000 షోరూమ్ ట్రాక్ వెహికల్ అయితే తిరిగింది కాబట్టి మంచి క్వాలిటీలో ఇంజిన్ అయితే ఉంది. ఒకసారి స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. సరే రేస్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. స్మోక్ వాల్ దగ్గర రేస్ చేస్తున్నాను నేను. సరే బ్యాక్ చూపించు. స్మోక్ దగ్గర చూసారా ఫ్రెండ్స్, ఇంజిన్ అయితే రేస్ చేసి పట్టుకున్నాను. స్మోక్ వాల్ దగ్గర మీరు చూడొచ్చు, గమనించవచ్చు. స్మోక్ కూడా ఎక్కడా లేదు. అని ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూడండి మిత్రులారా. ఫ్రంట్ లుక్ అయితే అంతా బాగానే ఉందండి. బానెట్ అయితే చేంజ్ చేసుకున్నారు కస్టమర్ అయితే. అది కూడా ఓన్లీ షోరూమ్ లోనే. ఏది చిన్న రిపేర్ వచ్చినా షోరూమ్ లోనే చేయించుకుంటారండి. మీరు చూసుకోవచ్చు ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే. బ్యాటరీ కూడా మీరు చూసుకోవచ్చు. న్యూ బ్యాటరీ అండి. 25 year బ్యాటరీ అండి. విత్ వారంటీ కూడా ఉంటుంది. మొత్తం వెహికల్ ఎక్కడ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మొత్తం మీరు స్పెసిఫిక్ గా ఒక మెకానిక్ తో మీరు చెక్ చేయించుకోవచ్చు. మీరు వెహికల్ చూడండి. స్మోక్ది కూడా తీస్తున్నాను. గేజ్ కూడా నేను తీసాను ఫ్రెండ్స్. ఒకసారి గేజ్ తీసినప్పుడు స్మోక్ ఏం రాకూడదు. మీరు ఒకసారి జూమ్ లో చూపించండి. స్మోక్ ఏమన్నా వస్తుందా లేదా అనేది ఒకసారి చూడండి. ఈ స్మోక్ వాళ్ళ దగ్గర స్మోక్ కూడా ఎటువంటి స్మోక్ కూడా లేదు. ఎందుకంటే ఇంత క్లారిటీగా చూపిస్తున్నానంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో యూట్యూబ్ లో లాంగ్ లెంత్ వీడియోలో మొత్తం అంతా క్లారిటీగా ఇంజిన్ గురించే కానీ బాడీ గురించి కానీ క్లారిటీగా చూపిస్తాను. ఇకపోతే ఇంజిన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంజిన్ లో అయితే 16 మోడల్ ఇంజిన్ అండి. ఇంజిన్ లో కూడా ఎటువంటి చేంజ్ అనేది జరగలేదు. 16 మోడల్ పంచింగ్ కూడా ఉన్నది. అండ్ ఇంజిన్ కూడా ఎక్కడ హెడ్ కూడా ఓపెన్ చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు. అండ్ మోర్ ఎవర్ మనం మాట్లాడుకోవాలనుకుంటే 1,29,000 తిరిగింది కాబట్టి కంపెనీలోనే టైమింగ్ చైన్ కూడా వీళ్ళు మార్చారండి. అప్డేట్ కంప్లీట్ గా వీళ్ళంతా షోరూమ్ హిస్టరీ మెయింటైన్ చేస్తారండి. బయట ఎక్కడ చేయించరు. కస్టమర్ తెలిసిన వాళ్ళు మనకి. మార్కెట్ లో వెహికల్ అయితే 6 లక్షల నుంచి 6,50,000 కూడా కోడ్ చేస్తున్నారు డీజిల్ వేరియంట్ వెహికల్స్. కానీ మా దగ్గర అంత పోదు అని చెప్తే కస్టమర్ దగ్గర మొత్తానికి ఫైనల్ గా మాట్లాడి 5,70,000 కోడ్ చేయమని చెప్పారు. 5,70,000 కోడ్ చేస్తున్నాము. మనం ఫైనల్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఒక 10,000 అయితే తగ్గుతారండి. లిటిల్ బిట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము రండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా రండి, టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దామండి. ఏసీ కూడా బాగుందండి. చిల్లుడ్ అయితే ఏసీ ఉంది.
బ్రెజా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనుకుంటే ఇది చాలా హైట్ లో ఉంటుంది. అన్ని వెహికల్స్ తో మనం సిడాన్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే చాలా హైట్ లో ఉంటుందండి వెహికల్ అయితే. డీజిల్ వేరియంట్ అండి. 1,29,447 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ అయితే ఇది ఇన్వాయిస్ ఓనర్ అండి, కస్టమర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. వెహికల్ అయితే స్క్రీన్ వేయించుకున్నారండి. ఇక్కడ స్క్రీన్ అయితే నేను ఆన్ చేస్తా, ఆన్ కాలేదు, ఏదైనా రిపేర్ అనేది చేయించుకోండి. వెహికల్ రన్నింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్, స్మూత్ రన్నింగ్ ఉంది. ఎంత లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు దీంతో, ఎందుకంటే రీడింగ్ ట్యాంపరింగ్ లేదు కాబట్టి టైం టు టైం ఇంజిన్ ఆయిల్ అదంతా మీరు మార్చుకుంటే 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇంజిన్ అయితే లైఫ్ అయితే ఉంటుంది. సేఫ్టీ పరంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. 4 పవర్ విండోస్, సెంటర్ లాకింగ్ అయితే వస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, 5,70,000 అండి వెహికల్ ప్రైస్ అయితే. సస్పెన్షన్ కూడా మీరు చూసుకోవచ్చు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, అంతా బాగానే ఉందండి. ఎక్కడ ఫ్రంట్ పోర్షన్ ఎక్కడ సౌండ్స్ అయితే లేదు, నీట్ గానే మెయింటైన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రావెలింగ్ పర్పస్ లో ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకునే ప్రతి ఒక్కరికి, కిరాయిలకు తిప్పుకునే వాళ్ళకి బ్రేజా చాలా బాగా సెట్ అవుతుందండి. తక్కువ బడ్జెట్ లో బ్రేజా తీసుకురమ్మన్నారు కాబట్టి మీ ముందుకైతే ఈ బడ్జెట్ లో తీసుకొచ్చాను. ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పాలండి ఇది. వచ్చి కూర్చుంటే ఇంకో 10,000 అటు ఇట్లు అన్నా సరే చేయొచ్చండి. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, చాలా లాంగ్ డ్రైవ్ అయితే వచ్చాం మనం ఆఫీస్ దగ్గర నుంచి అయితే. ఇప్పటికి వెహికల్ రన్నింగ్ అంతా బాగానే ఉందండి. ఎటువంటి చెక్ సింబల్స్ కూడా ఎక్కడ చూపించట్లేదు, అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. స్టీరింగ్ బాక్స్ కూడా మొత్తం అంతా చాలా నీట్ గా ఉందండి. స్టీరింగ్ బాక్స్ కూడా ఎక్కడ సౌండ్స్ లేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉందండి. సీట్ కవర్స్ కూడా ఎక్కడ మనం ప్రెసెంట్ అయితే పెట్టుబడి పెట్టి వెహికల్ కి చేయించాల్సింది ఏది లేదు, డైరెక్ట్ తీసుకెళ్లి యూజ్ చేసుకోవచ్చు. ఆన్ ది స్పాట్ లో వెహికల్ కి ఈ వర్క్ చేయించుకోవాలి అన్న రిక్వైర్మెంట్ అయితే ఏది లేదండి. యాజ్ ఆన్ కండిషన్ లో వెహికల్ తీసుకెళ్లి వాడేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ లో ఉందండి. కస్టమర్ ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తారు. దీనికి ఎటువంటి ఫైనాన్స్ అట్లాంటిది ఏది లేదండి, హైపోతికేషన్ ఏది లేదు. అంతా క్లియర్ అయిపోయి ఉన్నది. స్టేట్ బ్యాంక్ లో ఉన్నది అంతకు ముందు, మొత్తం క్లియర్ అయిపోయిందండి, కస్టమర్ చేసేసారు. ఇది నేమ్ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే బాధ్యత మాది. మన ఆఫీసులోకి వెహికల్ వచ్చింది అంటే ఓన్లీ తెలిసిన వాళ్ళే తీసుకుంటామండి. అండ్ జెన్యున్ కస్టమర్స్ మాత్రమే మేమైతే మొత్తం అంతా చెక్ చేసి A to Z మేమైతే తీసుకుంటాము. వాళ్ళు జెన్యున్ గా ఉండడం బట్టే మేము కూడా సర్వీస్ అంతా పర్ఫెక్ట్ గా అందించగలుగుతున్నాం మీ అందరికి. చాలా బాగుంది ఫ్రెండ్స్, సస్పెన్షన్ కూడా నీట్ గా ఉంది ప్రస్తుతానికైతే. పికప్ కూడా బాగానే ఉంది వెహికల్ది. ఏసీ కూడా చాలా చిల్లుడు అయితే వస్తుందండి, ఏసీ కండిషన్ లో ఉంది. ఎటువంటి గ్యాస్ కానీ ఏది టాప్అప్ చేయించాల్సిన అవసరం లేదు. డోర్స్ కి అయితే అక్కడక్కడ చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి. ఆ డెంట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కస్టమర్ అయితే ఏం చేయించలేదు, అలా వదిలేసుకున్నారు. ఆ డెంట్స్ కూడా చేయించుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది వెహికల్ అయితే.
5,70,000 అనేది మంచి ప్రైజ్ అని చెప్పి నేనైతే కోడింగ్ లో చేస్తానండి. ఎందుకంటే మార్కెట్ లో మేము చూస్తున్నాము బ్రీజాకి ఉన్నటువంటి క్రేజ్ వల్ల వెహికల్ ప్రైస్ కూడా టూ హైలో అయితే వెహికల్ ప్రైజెస్ అయితే పెడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే డీజిల్ వేరియంట్ కాబట్టి డీజిల్ వేరియంట్ బయట దొరకట్లేదండి. మొత్తం అంతా పెట్రోల్ వచ్చేసింది కాబట్టి కొద్దిగా డీజిల్ కి డిమాండ్ ఉండడం వల్ల మార్కెట్ లో 6 lakhs అబోవ్ అయితే కోడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మీరు కూడా చూడొచ్చు. 5,70,000 అండ్ ఒక 10,000 అటు ఇట్లో కూడా చూస్ చేయొచ్చండి. మీరు రండి మన ఆఫీస్కి, వస్తే కూర్చోబెట్టి మాట్లాడతాను. ఫైనల్గా మన ఆఫీస్కి అయితే వచ్చేసామండి. మీరు చూసుకోవచ్చు లింగవరం రోడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి రండి ఫ్రెండ్స్. మీరు ఈ వెహికల్ కాకపోయినా ఏదో ఒక వెహికల్ అయినా సరే సెట్ చేస్తాం మేము మీకు. ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాం కదా, ఇప్పుడు ఇంజిన్ ఒకసారి గేజ్ కూడా మీకు తీసి చూపిస్తాను. లాంగ్ డ్రైవ్ వెళ్ళాం కాబట్టి ఇంజిన్ గేజ్ కూడా మరొకసారి మీకు తీసి చూపిస్తాను. ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చిన తర్వాత స్మోక్ అయితే వస్తుందండి. ఇంజిన్ అయితే బాగోకపోతే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, అబ్జర్వ్ చేయండి, స్మోక్ కూడా ఎక్కడా లేదండి. కొద్దిగా ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేటప్పుడు ఇంజిన్ ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉందా. మెయిన్ వెహికల్కి వచ్చేపాటికి ఇంజినే కాబట్టి ఇంజిన్ మనం పర్ఫెక్ట్గా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేటప్పుడు బాడీ కంటే కొద్దిగా ఇంజిన్ ఎక్కువ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు స్పెసిఫిక్గా మీ మెకానిక్ని, మీ పర్సనల్ మెకానిక్ని కూడా మీ వెంట తెచ్చుకోండి. లేదు సీనియర్ కారు నడిపే వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చుకోండి, వాళ్ళతో ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి. వెహికల్ అంతా బాగుంది అనుకుంటేనే ఆ తర్వాతనే మీరు పేమెంట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇలానే ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఫాలో చేయండి. అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా, ఫాలో చేయకుండా మాకు కార్ కావాలి అంత అయిపోయిన తర్వాత మేము చూస్తున్నామంటే చేసేది ఏం లేదండి. నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చూసుకోవచ్చు, బైక్స్ కూడా చూసుకోవచ్చు. ఫుల్ స్టాక్ వెహికల్స్ బైక్స్ అయితే వచ్చినాయండి. లేటెస్ట్గా ఒక 30 వెహికల్స్ ఫుల్ స్టాక్ లేటెస్ట్ అయితే వచ్చినాయి. అండ్ కార్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 15 to 18 కార్స్ అయితే ఉన్నాయి. ఇంకా రావాల్సిన కార్స్ కూడా మన దగ్గర అయితే చాలా ఉన్నాయి. గుడివాడ లింగవరం రోడ్, కృష్ణా జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్ అండి. గుడివాడ లింగవరం అండి, లింగవరం రోడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. కృష్ణా జిల్లా అండి, ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాంచ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇంకొక మాట చెప్తున్నాను, గమనించండి. మన బ్రాంచ్ అనేది ఓన్లీ ఒక్కచోటే ఉన్నది, అది ఓన్లీ ఇక్కడేనండి. కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు అయితే చాలా మంది వస్తున్నారు. ఫ్రాడ్ చేసే వాళ్ళు చాలా మంది అయితే బయట తయారైపోయారు. గమనించండి, మా పేరు చెప్పి ఎక్కడన్నా ఏదన్నా చేస్తున్నా సరే ఎటువంటి బాధ్యత లేదు. మా ఆఫీస్కి వచ్చి ఏదైనా వెహికల్ కొనుక్కుంటేనే మా బాధ్యత ఉంటుంది. అంతేగాని మా పేరు చెప్పి ఎక్కడన్నా మోసాలు చేస్తే దానికి మేము బాధ్యులం కాదు. దయచేసి గమనించండి, ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇటువంటి ఫ్రాడ్ అనేది పేరు యూజ్ చేసుకొని. కాబట్టి మన బ్రాంచ్ ఓన్లీ గుడివాడలోనే ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గమనించి మీరు ఇక్కడికే వచ్చి డైరెక్ట్గా మేము ఏ నెంబర్ అయితే డిస్ప్లేలో ఇస్తున్నామో ఆ నెంబర్కే కాల్ చేయండి. వేరే నెంబర్స్కి దేనికి కాల్ చేయొద్దు. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి గమనించండి, నేను ఇంత లెంత్ వీడియో చేసి పెడుతున్నా సరే చాలా మంది కాల్ చేసి ఆ మోడల్ ఎంత తిరిగింది, ప్రైస్ ఎంత అని చెప్పి చాలా వేస్ట్ కాల్స్. దయచేసి నన్ను క్షమించండి, ఇట్లా అంటున్నానని చెప్పి అర్థం చేసుకోండి దయచేసి నన్ను. చాలా మంది మళ్ళీ చేసి డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. వందల కొద్దీ మా వాళ్ళు అయితే కాల్స్ మాట్లాడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి వీడియో మొత్తాన్ని చూసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆఫ్టర్ దట్ వెహికల్ ప్రైస్ గురించి అయితే, నెగోషియేషన్ గురించి అయితే మాట్లాడొచ్చు. దయచేసి అదొకటి గమనించండి. ఇలానే మమ్మల్ని ఫాలో చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.